Hi aspirants, welcome to Synomath. Welcome to the continuous series of CSAT PYQs. ఈరోజు ఈ వీడియోలో మనం బేసిక్ న్యూమరసీ మీద 2023లో వచ్చిన క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం 3 of 5 positive integers p, q or st are even and 2 of them are odd, not necessarily in order. సో 5 పాజిటివ్ ఇంటీజర్స్ ఇచ్చాడు. ఇందులో 3 నెంబర్స్ వచ్చేసి ఈవెన్ అండ్ 2 ఆఫ్ దెమ్ ఆర్. సో ఇందులో 2 ఆడ్ నెంబర్స్, 3 ఈవెన్ నెంబర్స్, అవి నాట్ నెసెసరీలీ ఇన్ ఆర్డర్. అంటే ఈ 3 నెంబర్స్ ఈవెన్, ఈ 2 నెంబర్స్ ఆడ్ అని ఒక ఆర్డర్లో ఉండాల్సిన అవసరం లేదు. సో దాన్ని బేస్ చేసుకొని మనకు ఒక 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఆ 2 స్టేట్మెంట్స్లో మళ్ళీ మనకి కింద ఆప్షన్స్ 1 కరెక్టా, 2 కరెక్టా, బోత్ 1 and 2, నెయిదర్ 1 నాట్ 2. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సో ఇచ్చిన డేటా రాద్దాం మనం. ఫస్ట్ పి, క్యూ, ఆర్, ఎస్, టి. సో ఇందులో మనకి 3 ఈవెన్ నెంబర్స్, 2 ఆడ్ నెంబర్స్. సో ఇప్పుడు ఈ కండిషన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో మనకి ఇచ్చిన ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ని చూద్దాం. పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ మైనస్ ఎస్ మైనస్ టీ ఈజ్ డెఫినెట్లీ ఈవెన్. నెక్స్ట్ వన్ 2p ప్లస్ క్యూ ప్లస్ 2r మైనస్ 2s ప్లస్ టీ ఈజ్ డెఫినెట్లీ ఆడ్. సో మనకి ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. డెఫినెట్లీ అంటే ఖచ్చితంగా ఈవెన్, ఖచ్చితంగా ఆడ్ అన్నాడు. సో వాటిని మనం రాంగ్ అని ప్రూవ్ చేయగలిగితే ఖచ్చితంగా అవి ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. లేదు మనం ఎన్ని కేసెస్లో వాటిని ఈవెన్ అని ప్రూవ్ చేస్తే ఖచ్చితంగా మనం ఈవెన్ అవుతుంది. ఒక్క కండిషన్లో మనం వాటిని రాంగ్ అని ప్రూవ్ చేసినా మీరు స్టేట్మెంట్ తప్పు చెప్పారని మనం ఆప్షన్లో ఎలిమినేట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇది సాల్వ్ చేయాలంటే మనకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మీకు. సో ఫస్ట్ మనం ఆడ్ నెంబర్ ప్లస్ ఆడ్ నెంబర్, 2 ఆడ్ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి ఒక ఈవెన్ నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 ప్లస్ 3 6, 2 ఆడ్ నెంబర్స్ని యాడ్ చేస్తే ఈవెన్ నెంబర్ వచ్చింది. ఇంకొక ఎగ్జాంపుల్ 1 ప్లస్ 3 మనకి ఈవెన్ నెంబర్ వచ్చింది. నెక్స్ట్ ఆడ్ నెంబర్ మైనస్ ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్ 3 మైనస్ ఆడ్ నెంబర్ 1, 3 మైనస్ 1 చేస్తే మనకి 2 ఈవెన్ నెంబర్ వచ్చింది. సో మీరు ఎన్ని నెంబర్స్ అయినా తీసుకొని ఇలా చెక్ చేయొచ్చు. ఆడ్ నెంబర్ తోటి ఆడ్ నెంబర్ని ప్లస్ చేసినా మైనస్ చేసినా మనకి ఈవెన్ నెంబరే వస్తుంది. నెక్స్ట్ కండిషన్ ఈవెన్ నెంబర్ ప్లస్ ఈవెన్ నెంబర్, 2 ఈవెన్ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి ఈవెన్ నెంబరే వస్తుంది. 2 + 4 = 6. ఒక ఈవెన్ నెంబర్లోంచి ఇంకో ఈవెన్ నెంబర్ని మనం సబ్ట్రాక్ట్ చేసినా మనకి ఈవెన్ నెంబరే వస్తుంది. 4 - 2 6, 6 - 4 2, 8 - 2 6. సో ఇలా ఎన్ని నెంబర్స్ తీసుకున్నా మనకి ఈ 4 కండిషన్స్లో మనకి ఈవెన్ నెంబరే వస్తుంది. నెక్స్ట్ ఆడ్ మైనస్ ఈవెన్. సో ఆడ్ నెంబర్లో నుంచి ఈవెన్ నెంబర్ని తీసేస్తాం. ఆడ్ నెంబర్ 5, ఈవెన్ నెంబర్ 4, 5 - 4 1. సో మనకి ఆడ్ నెంబర్ వస్తుంది. ఒక ఆడ్ నెంబర్లో నుంచి ఈవెన్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఆడ్ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఆడ్ నెంబర్కి ఈవెన్ నెంబర్ని యాడ్ చేస్తే, సో ఆడ్ నెంబర్ 3, ఈవెన్ నెంబర్ 2 తీసుకుందాం. 3 + 2 5, అగైన్ ఆడ్ నెంబర్ వస్తుంది. సో ఆడ్ నెంబర్ 5 తీసుకోండి, ఈవెన్ నెంబర్ 4 తీసుకోండి. 5 + 4 9. సో ఎన్ని కండిషన్స్ సాల్వ్ చేసినా ఈ 2 కండిషన్స్లో మనకి ఆడ్ నెంబర్ వస్తుంది. సో ఒక ఆడ్ నెంబర్లోంచి ఈవెన్ నెంబర్ని తీసేసినా, ఈవెన్ నెంబర్ని ఆడ్ నెంబర్కి యాడ్ చేసినా ఆ 2 కండిషన్స్లో మనకి ఆడ్ నెంబర్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఈ కండిషన్స్ని బేస్ చేసుకొని మనం ఈ స్టేట్మెంట్స్ కరెక్టా కాదా అని ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 1 p + q + r మైనస్ s మైనస్ t ఈజ్ డెఫినెట్లీ ఈవెన్ అన్నాడు. అంటే బలగుద్ది చెప్తున్నాడు ఇది ఖచ్చితంగా ఈవెన్ అని. సో ఒకసారి అది అవునా కాదా మనం ప్రూవ్ చేద్దాం. ఎక్కడైనా సరే మనం ఆడ్ అని ప్రూవ్ చేయగలిగితే ఆ స్టేట్మెంట్ తప్పని తీసేయచ్చు. ఇక్కడ కూడా డెఫినెట్లీ ఆడ్ అన్నాడు. ఎక్కడైనా సరే ఒక కండిషన్లో కూడా దీన్ని ఈవెన్ అని ప్రూవ్ చేస్తే ఈ స్టేట్మెంట్ని మనం రాంగ్ అని చెప్పచ్చు. సో ఫస్ట్ దీన్ని నెక్స్ట్ p + q + r మైనస్ కామన్ తీస్తే s + t గా రాసుకోవచ్చు దీన్ని. సో ఫస్ట్ ఈ 3 నెంబర్స్లో మనకి పాసిబుల్ కండిషన్స్ని చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ నేను ఇందులో ఒకటి ఈవెన్ నెంబర్ అనుకున్నా, అప్పుడు మిగతాది ఏమవుతుంది, మిగతా 2 ఆడ్ నెంబర్స్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ఈ మూడిట్లో 2 ఈవెన్ నెంబర్స్ అనుకుంటాను, రిమైనింగ్ 1 ఏమవుతుంది, ఆడ్ నెంబర్ అవుతుంది. లేదనుకుంటే ఫైనల్ కండిషన్ ఈ మూడింటిని ఈవెన్ నెంబర్స్ అనుకుంటా. నాట్ నెసెసరీలీ ఇన్ ద ఆర్డర్ అన్నాడు కాబట్టి అవన్నీ పాసిబిలిటీస్ చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇది తీసుకున్నాను నేను. సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ హాఫ్ పార్ట్ వరకు మాత్రమే సాల్వ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి 2 ఆడ్ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఈవెన్ నెంబర్ వస్తుంది. సో ఈ 2 ఆడ్ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి ఈవెన్ నెంబర్ వస్తుంది. ప్లస్ వచ్చిన ఈవెన్ నెంబర్కి మళ్ళీ అగైన్ ఈవెన్ నెంబర్ యాడ్ చేస్తే ఈవెన్ ప్లస్ ఈవెన్ మనకి ఈవెన్ నెంబరే వస్తుంది. సో ఈ కండిషన్లో మనకి ఈవెన్ నెంబరే వస్తుంది. నెక్స్ట్ కండిషన్ సెకండ్ 2 ఈవెన్ నెంబర్స్, 2 ఈవెన్ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి ఈవెన్ నెంబరే వస్తుంది. సో వచ్చిన ఈవెన్ నెంబర్కి మనం ఆడ్ నెంబర్ని యాడ్ చేస్తే ఆడ్ వస్తుంది. సో ఈ కండిషన్లో ఆడ్ వస్తుంది. నెక్స్ట్ ఫైనల్గా 3 ఈవెన్ నెంబర్స్ని యాడ్ చేసినా మనకి ఈవెన్ నెంబరే వస్తుంది. సో 2 + 4 + 6 12. సో అలా మీరు ఎన్ని ఈవెన్ నెంబర్స్ తీసుకుని యాడ్ చేసినా మనకి ఈవెన్ నెంబర్ వస్తుంది. సో ఫస్ట్ ఈ పార్ట్ వరకు అయిపోయింది. నెక్స్ట్ మైనస్
మైనస్ మైనస్. ఈ కండిషన్ చెక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఈవెన్ నెంబర్ అనుకున్నాం, రెండు ఆడ్ నెంబర్ అనుకున్నాం, అంటే మిగిలిన రెండు ఈవెన్ నెంబర్స్. ఎందుకంటే మనకి ఇచ్చిన 5 నెంబర్స్లో 3 ఈవెన్ నెంబర్స్, 2 ఆడ్ నెంబర్స్. ఆల్రెడీ ఇక్కడ 2 ఆడ్ అని తీసుకున్నాం, ఒకటి ఈవెన్ నెంబర్ అయిపోయింది. సో ఖచ్చితంగా ఇవి రెండు ఈవెన్ నెంబర్స్. ఈవెన్ ప్లస్ ఈవెన్ మనకి ఈవెన్ నెంబరే వస్తుంది. నెక్స్ట్ ఈ 2 నెంబర్స్ ఇక్కడ ఏమిటో చూద్దాం. ఇక్కడ 2 ఈవెన్ అనుకున్నాం, ఒకటి ఆడ్ అనుకున్నాం. సో ఆడ్ నెంబర్స్ 2 కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఒకటి ఈవెన్ ఒకటి ఆడ్. ఈవెన్ ప్లస్ ఆడ్ మనకి ఆడ్ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 3 ఈవెన్ నెంబర్స్ అనుకున్నాం కాబట్టి ఇవి రెండు ఏమవుతాయి, 2 ఆడ్ నెంబర్స్ అవుతాయి. 2 ఆడ్ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి ఈవెన్ నెంబర్ వస్తుంది. సో ఇప్పుడు ఫైనల్గా రిజల్ట్ చెక్ చేద్దాం. ఈవెన్ మైనస్ ఈవెన్, ఈవెన్ నెంబర్ మైనస్ ఈవెన్ నెంబర్ మనకి ఏమొస్తుంది, ఈవెన్ వస్తుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్లో ఈవెన్ వచ్చింది. ఈ 3 స్టేట్మెంట్స్లో ఎక్కడైనా సరే ఆడ్ అని ప్రూవ్ చేయగలిగితే ఈ స్టేట్మెంట్ తప్పు, లేకపోతే ఆ స్టేట్మెంట్ రైట్. నెక్స్ట్ ఆడ్ మైనస్ ఆడ్, ఆడ్ నెంబర్ మైనస్ ఆడ్ నెంబర్ మనకి ఏమొచ్చింది, ఈవెన్ నెంబర్ వచ్చింది. సో సాటిస్ఫైస్. నెక్స్ట్ ఈవెన్ మైనస్ ఈవెన్, సో ఈవెన్ నెంబర్ నుంచి ఈవెన్ నెంబర్ తీసేస్తే మళ్ళీ మనకి ఈవెన్ నెంబరే వస్తుంది. సో ఆల్ 3 స్టేట్మెంట్స్ ఆర్ రైట్. సో హెన్స్ దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రైట్. సో P ప్లస్ Q ప్లస్ R మైనస్ S మైనస్ T ఈజ్ డెఫినెట్లీ ఈవెన్. సో స్టేట్మెంట్ 1 కరెక్ట్. సో ఇక్కడ నెయిదర్ 1 నార్ 2 అని చెప్పలేము, సో అది తీసేయచ్చు. 2 ఓన్లీ కాదు, ఎందుకంటే ఆల్రెడీ 1 ప్రూవ్ చేసాం కదా. సో ఇప్పుడు సెకండ్ కండిషన్ చెక్ చేద్దాం. సో సెకండ్ కండిషన్ చెక్ చేద్దాం. సెకండ్ స్టేట్మెంట్ 2P ప్లస్ Q ప్లస్ 2R మైనస్ 2S ప్లస్ T మైనస్ 2S ప్లస్ T. సో దీన్ని మ్యాక్సిమం నేను ఈవెన్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేద్దాం. డెఫినెట్లీ ఆడ్ అన్నాడు కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ సేమ్ ఇలాగే కండిషన్స్ తీసుకుంటాను. ఈ 2 ఆడ్ నెంబర్స్, ఈ 2 ఆడ్ నెంబర్స్ అని ఏదో ఒకటి. సో 2 తోటి మనం ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా అది ఈవెన్ అయినా ఆడ్ అయినా మనకు వచ్చే ప్రోడక్ట్, మనకు వచ్చే రిజల్ట్ అనేది ఈవెన్ నెంబరే ఉంటుంది. సో ఫస్ట్ నేను ఇక్కడ ఈవెన్ నెంబర్గా కన్సిడర్ చేస్తాను. సో ఈవెన్ నెంబర్ కన్సిడర్ చేసినప్పుడు దీన్ని మనం 2 ఇంటూ ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు మనకి ఈవెన్ నెంబరే వస్తుంది. సో ఈ రెండు నెంబర్స్ని ఇక్కడ ఆడ్ తీసుకున్నాం. సో ఆడ్ నెంబర్ తోటి 2ని మల్టిప్లై చేసినా మనకి ఈవెన్ నెంబరే వస్తుంది. సో రిజల్ట్ వచ్చేసి ఈవెన్ మైనస్ ఈవెన్. సో ఇప్పుడు ఇవి రెండు ఈవెన్ నెంబర్స్ అని కదా, ఈవెన్ మైనస్ ఈవెన్ చేస్తే మనకి మళ్ళీ అగైన్ ఈవెన్ నెంబరే వస్తుంది. సో ఇక్కడ ఈ రెండు ఆడ్ నెంబర్స్ అని తీసుకున్నాను కాబట్టి మిగతా 3 నెంబర్స్ ఈవెన్ నెంబర్స్. ఇది ఆల్రెడీ ఇక్కడ ఈవెన్ అని వచ్చింది కాబట్టి నెక్స్ట్ అగైన్ ఇక్కడ కూడా మళ్ళీ ఈవెన్ నెంబర్. సో ఇక్కడ కూడా ఈవెన్ నెంబర్. సో అన్ని ఈవెన్ నెంబర్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఈవెన్ నెంబరే వస్తుంది, అంటే వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ వీడు ఏమన్నాడు, కెన్ బీ పాసిబుల్ అంటే ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ రైట్. కానీ ఆడ్ పాసిబుల్ అంటే మేబీ అయి ఉండొచ్చేమో అని మనం కూడా థింక్ చేయొచ్చు. కానీ ఇక్కడ వీడు డెఫినెట్లీ ఆడ్ అంటే ఖచ్చితంగా ఆడే వస్తుంది, అసలు ఈవెన్ రాదని చెప్పాడు. కానీ ఇక్కడ మాత్రం మనకి ఈవెన్ వచ్చింది కాబట్టి స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. ఆప్షన్ ఏ 1 ఓన్లీ. సో నెక్స్ట్ ప్రాబ్లం, హౌ మెనీ డిస్టింక్ట్, సో సేమ్ వాట్ రిపీట్ అగైన్ అండ్ అగైన్, 8-digit నెంబర్స్ కెన్ బి ఫార్మ్డ్ బై రీఅరేంజింగ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్. మనకు ఒక నెంబర్ ఇచ్చాడు, సచ్ దట్ ఆడ్ డిజిట్స్ ఆక్యుపై ఆడ్ పొజిషన్స్ అండ్ ఈవెన్ డిజిట్స్ ఆక్యుపై ఈవెన్ పొజిషన్స్. సో మనకి 8 నెంబర్స్ ఇచ్చాడు. దీంతో హౌ మెనీ 8-digit డిస్టింక్ట్ నెంబర్స్ మనం ఫామ్ చేయగలము, వాటిని ఎన్ని విధాలుగా అరేంజ్ చేయాలంటే ఆడ్ నెంబర్స్ ఆడ్ పొజిషన్స్ ఆక్యుపై చేయాలి, ఈవెన్ నెంబర్స్ ఈవెన్ పొజిషన్స్ ఆక్యుపై చేయాలి. సో ఫస్ట్ మనకి 8-digit నెంబర్ ఫామ్ చేయమన్నారు కాబట్టి 1 2 3 4 5 6 7 8. సో వీటికి పొజిషనింగ్ ఇద్దాం నెంబర్కి 1 2 3 4 5 6 7 8. మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, ఆడ్ పొజిషన్స్లో ఆడ్ నెంబర్స్ రావాలి, ఈవెన్ పొజిషన్స్లో ఈవెన్ నెంబర్ రావాలి. సో మనకి ఇవి ఆడ్ పొజిషన్స్ 1 3 5 7. సో మనకి ఇచ్చిన నెంబర్ రాద్దాం 11 22 33 44. సో ఇందులో మనకి ఆడ్ నెంబర్స్ 11 33 ఇవి ఆడ్ నెంబర్స్. 4 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, అవి ఆక్యుపై చేయాల్సిన ప్లేసెస్ 4 ఉన్నాయి. సో ఇవి మనకి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చూస్తే దాని మీద వాటి బేసిక్స్ మీద నేను ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో బేసిక్స్ 4 పొజిషన్స్ ఉన్నాయి, ఈ 4 పొజిషన్స్లో ఈ 4 నెంబర్స్ రావాలి. అప్పుడు మనకి కండిషన్ ఏంటంటే 4 ఫ్యాక్టోరియల్ రిమైనింగ్ ఇంటూ 4 ఈవెన్ ప్లేసెస్ ఉన్నాయి, ఇందులో 4 ఈవెన్ నెంబర్స్ రావడానికి అవకాశం ఉంది. సో అటువంటి కండిషన్లో మళ్ళీ అగైన్ 4 ఫ్యాక్టోరియల్. సో డివైడెడ్ బై మనకి ఎన్ని నెంబర్స్ అయితే ఎన్ని టైమ్స్ అయితే రిపీట్ అవుతాయో దాన్ని మనం ఫ్యాక్టోరియల్గా రాస్తాం. ఇక్కడ 1 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్. 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. అదే ఒకవేళ 2 3 టైమ్స్ రిపీట్ అయితే 3 ఫ్యాక్టోరియల్. సో నెక్స్ట్ 3 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. 4 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. సో 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏం లేదు, 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. అదే 5 ఫ్యాక్టోరియల్ అయితే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో 4 3s are 12, 12 2s are 24. సో 4 ఫ్యాక్టోరియల్ అంటే మనకి 24 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2.
సో 2 2s are 4, 2 2s are 4. సో 4 6s are 24, 4 6s are 24, 6 6s are 36. సో ఓవరాల్గా మనకి 36 పాసిబుల్ వేస్లో మనం 8 డిస్టింక్ట్ డిజిట్ నెంబర్స్ని మనం ఫామ్ చేయగలం. డిస్టింక్ట్ 8 డిజిట్ నెంబర్స్ని మనం ఫామ్ చేయగలం. 36. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ P, Q, R and S are distinct single digit positive numbers, then what is the greatest value of P plus Q, R plus S? సో మనకి PQRS అనేవి చూడండి, డిస్టింక్ట్ అనేవాడు అగైన్ అండ్ అగైన్ రిపీట్ అవుతుంది. సో PYQస్ని సాల్వ్ చేసేటప్పుడు మీరు అటువంటి వర్డ్స్ని ఆప్షన్స్ని ఎంత డెప్త్ ఇస్తున్నాడని చూడాలి. సో లాస్ట్ 4 years నుంచి మనకి బేసిక్ న్యూమరసీ మీద కొంచెం అడ్వాన్స్ లెవెల్లోనే ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు. అడ్వాన్స్ లెవెల్ ఇన్ ద సెన్స్ మనం కొంచెం లాజికల్గా డీప్గా థింక్ చేయాల్సి వస్తుంది వాటి గురించి. సో బేసిక్ న్యూమరసీ నెంబర్స్ని వాడు ఒక రేంజ్లో ఆడుకుంటూ ఉన్నాడు ఆ నెంబర్స్ తోటే. సో మనకి చూడండి, PQRS ఆర్ డిస్టింక్ట్ సింగిల్ డిజిట్ పాజిటివ్ నెంబర్స్. ప్రతి వర్డ్ ఇంపార్టెంటే మీకు. సో ఇప్పుడు డిస్టింక్ట్ సింగిల్ డిజిట్ పాజిటివ్ మనకి ఏమన్నా డిస్టింక్ట్ సింగిల్ పాజిటివ్ నెంబర్స్ 0 1 2 3 4 5 6 7 8 9. సో అవి తీసుకొని వాటిలో P plus Q into R plus S చేసినప్పుడు మనకి మ్యాక్సిమం వాల్యూ రావాలి. సో మ్యాక్సిమం వాల్యూ రావాలంటే మనం 0 నుంచి చెక్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. లాస్ట్లో ఉన్న నెంబర్స్ 4 తీసుకుంటే సరిపోతుంది. 9 8 7 6 ఈ 4 నెంబర్స్ తీసుకొని వాటిల్లో 2 యాడ్ చేయాలి, 2 యాడ్ చేయాలి. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి మ్యాక్సిమం నెంబర్ ఎంత వస్తుందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు నేను లాస్ట్ ఉన్న 4 నెంబర్స్ తీసుకుంటున్నాను, 9 8 7 6. సో P plus Q into R plus S. సో ఏదో ఒక 2 నెంబర్స్ని P plus Q అనుకుందాం. సో ఫస్ట్ 9 7 16 వచ్చింది. సో నెక్స్ట్ 8 plus 6 14 వచ్చింది. 16 into 14. సో 16 10s are 160, 16 4s are 64. సో మనకి 224. సో 224 వచ్చింది. మనకు ఆప్షన్ ఉంది, అప్పుడే మనం వెళ్ళకూడదు, చెక్ చేయాలి మ్యాక్సిమం వాల్యూస్ ఇంకేమన్నా పాసిబుల్ అవుతాయి. సో నెక్స్ట్ మనం 9 plus 8 యాడ్ చేస్తే 17. ఇప్పుడు 9 8 ఈ రెండు తీసుకున్నాను. నెక్స్ట్ 7 plus 6 13 ఈ రెండింటిని యాడ్ చేసి చూద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు 17 into 10 170, 17 3s are 51. సో 1 12 221. సో ఆప్షన్ కూడా ఉంది మనకి. సో నెక్స్ట్ ఇంకేమన్నా పాసిబుల్ కండిషన్స్ ఉన్నాయేమో చెక్ చేద్దాం. సో 8 plus 7 ఎంత మనకి 15. నెక్స్ట్ 9 plus 6 15. సో 15 స్క్వేర్ వచ్చేసి మనకి 225. సో ఇవే మనకి మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూస్ వచ్చేది. అలాగే మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 225. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ నెంబర్ n ఈజ్ ఫార్మ్డ్ బై రైటింగ్ 9 ఫర్ 99 టైమ్స్. సో ఎవ్రీ వర్డ్ ఇంపార్టెంట్ మీకు. ఒక నెంబర్ ఏ విధంగా ఫామ్ అయింది అంటే 9ని 99 టైమ్స్ రాసుకుంటూ వెళ్తే ఒక నెంబర్ ఫామ్ అయింది. వాట్ ఈజ్ ద రిమైండర్ ఇఫ్ n ఈజ్ డివైడెడ్ బై 13? ఆ నెంబర్ 13తో డివైడ్ చేస్తే మనకి ఎంత రిమైండర్ వస్తుందని క్వశ్చన్ అడిగాడు. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఒక నెంబర్ ఎలా ఫామ్ అయిందంటే 9ని 99 టైమ్స్ రాసుకుంటూ వెళ్ళాడు. ఇలా అన్సాన్ 99 టైమ్స్ వరకు రాసుకుంటూ వెళ్ళాడు. అలా రాసుకుంటూ వెళ్తే ఒక నెంబర్ ఫామ్ అయింది. ఆ నెంబర్ని 13తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందని మనకు క్వశ్చన్ అడిగాడు. సో ఫస్ట్ ఎప్పుడైనా ఇటువంటి కండిషన్స్ వచ్చినప్పుడు ఎక్కడ 0 అవుతుంది, ఎన్ని 9స్ని లేదా ఎన్ని 4స్ని ఎన్ని 3స్ని మనం ఆ నెంబర్తో డివైడ్ చేస్తే 0 అవుతుందో చెక్ చేయాలి. సో ఫస్ట్ ఇప్పుడు 13 తోటి ఫస్ట్ 19 రాస్తాం. సో 13తో 9 డివిజిబుల్ అవ్వదు కాబట్టి సెకండ్ 9 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇలా రాసుకుంటూ వెళ్తే ఫస్ట్ అసలు 0 కండిషన్ ఎగ్జిస్ట్ అవుతుందో లేదో ఫస్ట్ చెక్ చేద్దాం. 13 7s are 91. సో 9లో 1 పోతే 8, ఇంకో 9 సబ్స్టిట్యూట్ చేస్తా. సో సబ్స్టిట్యూట్ చేస్తే 13 7s are 91 కదా. సో 13 6s are 78. సో 1 1. సో 0 కాల మళ్ళీ అగైన్ ఇంకో 9 సబ్స్టిట్యూట్ చేస్తా. సో 9 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ మళ్ళీ మనకి 13 9s are 1 1 7. సో 9లో 7 పోతే మనకి 2, అగైన్ మళ్ళీ 9 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 9 13 2s are 26. 9లో 6 పోతే 3, అగైన్ మళ్ళీ 9 సబ్స్టిట్యూట్ చేస్తే 9. 13 3s are 39. సో రిమైండర్ 0 వచ్చింది. సో ఇప్పుడు దీన్ని బట్టి 2 4 6. సో 6 9స్ని మనం 13తో డివైడ్ చేస్తే మనకి 0 కండిషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే 9 3 9s 4 5 6. ఇలా 6 9 తర్వాత మళ్ళీ సేమ్ కండిషన్ 6 9s, మళ్ళీ సేమ్ కండిషన్కి 6 9s, మళ్ళీ సేమ్ కండిషన్ 6 9s. అలా 6 9 6 9 6 9స్కి మనకి రిమైండర్ 0 వస్తుంది. సో టోటల్ 99 9s ఉన్నాయి మనకి. దాంట్లో ఎవ్రీ 6 9స్కి మనకి రిమైండర్ 0 వస్తుంది.
సో ఇప్పుడు మనం దీన్ని 6తో డివైడ్ చేస్తే లాస్ట్లో మనకి ఎన్ని 9s మిగులుతాయో దాన్ని మనం 13తో డివైడ్ చేస్తే సరిపోతుంది. సో ఇవి టోటల్ 99 9s. సో ప్రతి 6 9స్కి మనకి 0 వస్తుంది. కాబట్టి దీన్ని డివైడెడ్ బై 6 చేస్తే లాస్ట్లో ఎన్ని 9s ఇంకా ఎక్స్ట్రా మిగులుతాయో దాన్ని మనం 13తో డివైడ్ చేస్తే సరిపోతుంది. సో 6 1s are 6. ఇక్కడ రిమైండర్ ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. 6 6s are 36. సో రిమైండర్ ఎంత ఉంటుంది? 3. అంటే ఇక్కడ 3 అంటే 3 కాదు, ఇక్కడ దీని మీనింగ్ 3 9s మిగిలినాయి లాస్ట్లో. ఇప్పుడు ఈ 3 9స్ని మనం 13తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఎంత వస్తుందో చెక్ చేద్దాం. సో 999 డివైడెడ్ బై 13. సో 13 999. సో 13 7s are 91. 9లో 1 పోతే 8 9. 13 6s are 78. సో 11. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకి రిమైండర్ ఎంత వచ్చింది? 11. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. ఈచ్ ఆఫ్ డిజిట్ ఆఫ్ ఏ 9-digit నెంబర్ ఈజ్ 1. It is multiplied by itself. What is the sum of the digits of the resulting number? So మనకి 9-digit నెంబర్ ఇచ్చాడు. ఈచ్ డిజిట్ ఆఫ్ ఏ 9-digit నెంబర్ ఈజ్ 1. 9-digit నెంబర్ ఇచ్చాడు, దాంట్లో ఉన్న ప్రతి డిజిట్ 1. సో ఇట్ ఈజ్ మల్టిప్లైడ్ బై ఇట్సెల్ఫ్. ఇప్పుడు ఏం చేశాడు? 9-digit నెంబర్ ఇచ్చాడు, దాంట్లో ఉన్న ప్రతి నెంబరు 9. ఇప్పుడు దాన్ని అదే నెంబర్ తోటి మల్టిప్లై చేస్తే వచ్చిన నెంబర్ ఉంటుంది కదా, ఆ డిజిట్స్ అన్నింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనల్ని క్వశ్చన్ అడిగాడు. సో ఇవన్నీ 2023లో బేసిక్ న్యూమరసీ మీద అడిగినటువంటి క్వశ్చన్స్. చూడండి ఎంత డెప్త్గా ఎంత అడిగాడో. సో కాబట్టి ప్రతి ఒక్క వార్డ్ని చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. మనకి బేసిక్ నెంబర్ సిస్టమ్ మీద కూడా కొంత ఐడియా అయితే ఉండాలి. సో ఫస్ట్ 9-digit నెంబర్ని ఫామ్ చేద్దాం. 9-digit నెంబర్లో ప్రతి ఒక్క నెంబరు 1 1 2 3 4 5 6 7 8 9. సో 3 3 6 3 9. సో ఈ నెంబర్ని దాంతోటే మళ్ళీ మల్టిప్లై చేశాడు, అంటే ఇంకో 9 digits రాయాలి మళ్ళీ. 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే మనకు ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్లో ఉన్న నెంబర్స్ అన్నిటిని యాడ్ చేస్తే సమ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో మనకు తెలుస్తుంది. సో ఈ కండిషన్ వచ్చినప్పుడు మనకి చూడండి 11 స్క్వేర్ వచ్చేసి మనకి 121. సో 111 ఇంటూ 111 రాసుకుంటే దీన్ని మనం మల్టిప్లై చేస్తే 1 1 1 1 అగైన్ 3 1s 1 2 3 2 1. సో ఈ ఫార్మేట్ ఫాలో అవుతుంది. ఇక్కడ చూడండి 2 1s ఉన్నాయి కాబట్టి 1 2 తర్వాత నెంబర్ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 1 2 3 తర్వాత నుంచి మళ్ళీ డిజిట్స్ తగ్గుతూ వెళ్తాయి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ 9 digits ఉన్నాయి కాబట్టి మనకి 1 2 3 4 5 6 7 8 9. ఇక్కడ నుంచి నెంబర్స్ తగ్గుతూ వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ 9 నెంబర్స్ ఉన్నాయి, ఎగ్జాక్ట్ అదే వస్తుంది కాబట్టి. సో 8 7 6 5 4 3 2 1. సో ఇప్పుడు దీన్ని మనం యాడ్ చేయాలి. ఇది వచ్చిన మనకి రిజల్ట్. ఈ నెంబర్ని యాడ్ చేస్తే ఆ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఏందో మనం అడుగుతున్నాడు. సో ఫస్ట్ 9 + 1 10 20 30 40 + 5 45. సో నెక్స్ట్ ఇక్కడ 10 20 30 35 + 1 36. సో 40 + 30 70, 5 + 6 11, 70 + 11 81. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ విచ్ అపియర్ ఇన్ ఆల్ ద ఇంటీజర్స్ ఫ్రమ్ 10 to 100. సో 10 నుంచి 100 వరకు నెంబర్స్ రాసుకోవాలి. దాంట్లో వచ్చిన నెంబర్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి టోటల్ ఆన్సర్ అయితే వస్తున్నాడు. ఇప్పుడు 10. సో 1 + 0 1, 11, 1 + 1 2, నెక్స్ట్ 12, 1 + 2 3. సో ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి సమ్మేషన్ ఎంత వస్తుందో క్వశ్చన్ అడిగాడు. ఫస్ట్ చూడండి, సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ విచ్ అపియర్ ఇన్ ఆల్ ద ఇంటీజర్స్ ఫ్రమ్ 10 to 100. సో ఫస్ట్ 10 11 12 13 14 15 16 17 18 19. సో ఇలాగా అన్నీ మనం 100 దాకా రాసుకుంటూ వెళ్ళాలి. వీటిని యాడ్ చేయకూడదు. వీటిలో ఉన్న డిజిట్స్ అంటే 1 + 0 ఎంత 1, 1 + 1 ఎంత 2. సో ఇట్లా యాడ్ చేసుకుంటూ వెళ్తే వాటిని యాడ్ చేసిన నెంబర్స్ టోటల్ ఎంత అని అడుగుతున్నాడు ఫస్ట్ మనకి. సో ఇలా యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ అన్నిటిని యాడ్ చేస్తే మనకి 45 వస్తుంది. సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ 45 వస్తుంది. ప్రతి దాంట్లో 45 వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇక్కడ అన్నీ 10 నుంచి స్టార్ట్ అయినాయి కాబట్టి మనకి 10 వచ్చింది. అదే 2s అయితే 10 ఉంటాయి. 2 10s are 20, నెక్స్ట్ 3s 30 40 అలా వస్తుంది. సో ఇప్పుడు 10s కండిషన్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే 10 × 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9. సో ఈ ఫార్మాట్లో రాసుకోవచ్చు. చూడండి నెక్స్ట్ 20 21 22 అప్ టు 29 వరకు రాసుకుంటూ వెళ్తారు. అప్పుడు ఇటు 22s అన్నిటిని యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి 20 వస్తుంది.
3s అన్నిటిని యాడ్ చేసుకుంటూ వెళ్తే 30 వస్తుంది. దాన్నే ఈ ఫార్మేట్లో రాశాను. సో 10 × 1 10, 20, 30, 40, 50 అలా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి 45 వస్తుంది. 45 × 10 450. సో ఇప్పుడు టెన్స్ ప్లేస్లో ఉన్న వాటన్నిటిని మనం యాడ్ చేస్తే 450 వచ్చింది. ఇప్పుడు యూనిట్స్ ప్లేస్లో ఉన్న వాటన్నిటిని యాడ్ చేస్తే మనకి 45 వచ్చింది. సో ఇట్లా 45 ఎన్ని టైమ్స్ వస్తుందంటే మనకి 10, 20, 30, 40 అలా రాసుకుంటే వెళ్దాం కాబట్టి 9 వరకు. సో ఇంటూ 9 చేస్తే సరిపోతుంది. 40 9s are 360, 9 5s are 45. 360 + 45 405. సో ఇప్పుడు మనం అప్ టు 99 వరకు అన్నిటినీ సమ్ చేస్తే డిజిట్స్ని ఎంత వస్తుందో ఇదొక కండిషన్ రాసాం. నెక్స్ట్ 400 + 400 855, టోటల్ 855. ఇక్కడ ఒక కండిషన్ ఉంది. లాస్ట్లో మనం అప్ టు 99 వరకే రాస్తాం. సో మనకి లాస్ట్ 100 ఉంది. ఈ 100ని 1 + 0 + 0 సో చేస్తే మనకి 1 వస్తుంది. సో కాబట్టి ఈ 85కి 1 ఖచ్చితంగా యాడ్ చేయాలి. అది కనుక మిస్ అయ్యారా ఖచ్చితంగా మీకు ఏదైతే రాంగ్ ఆన్సర్ వస్తుందో అది పక్కనే ఉంటుంది, ఆప్షన్ మనం టిక్ చేస్తాం. సో 855కి +1 యాడ్ చేస్తే మనకి 856 వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, వాట్ ఈస్ ద రిమైండర్ when 85, 87, 89, 91, 95, 96 is divided by 100? So 85, 87, 89, 91 into 95 into 96. సో దీన్ని 100 చేత డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఏమొస్తుందని అడిగాడు. సో 100ని 5 × 20గా రాసుకున్నాం. 5 టేబుల్లో క్యాన్సిల్ అయితే ఇక్కడ ఏముంది 5 1s are 5. సో 8లో 5 పోతే మనకి 3, 5 7s are 35. నెక్స్ట్ 20ని ఎలా రాసుకోవచ్చు, మళ్ళీ అగైన్ 5 × 4గా రాసుకోవచ్చు. సో 5తో క్యాన్సిల్ అయ్యేది 5 1s are 5, 9లో 5 పోతే 4, 5 9s are 45. నెక్స్ట్ 4 టేబుల్తో క్యాన్సిల్ అయ్యేవి ఇంకా ఇక్కడ మనకి ఏమున్నాయి, లాస్ట్ 2 డిజిట్ నెంబర్ చెక్తే సరిపోతుంది. 4 2s are 8, రిమైనింగ్ 1 ఉంటుంది. 4 4s are 60. సో ఈ 100 తోటి మనం దాన్ని ఇలా రాసుకోగలిగితే ఇప్పుడు ఈ నెంబర్స్ తోటి ఎగ్జాక్ట్గా పైన నెంబర్ క్యాన్సిల్ అయితే మనకి రిమైండర్ అనేది 0 ఉంటుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, వాట్ ఈజ్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్? సో 5 7 2 4 2 హోల్ పవర్ 9 × 7 × 5 × 3 × 1. సో ఇక్కడ క్వశ్చన్ హోల్ పవర్, ఇది ఈ నెంబర్ మొత్తం హోల్ పవర్లో ఉంటుంది. ఆల్రెడీ యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ మనకి 2024లో వచ్చింది. సో కాబట్టి 23 కనుక అటెంప్ట్ చేసిన వాళ్ళు 24లో వెళ్తే క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు యూనిట్ డిజిట్ మీద ప్రాబ్లమ్స్ని. మీరు ఆల్రెడీ అప్పటికి ప్రిపేర్ ఉంటారు. ఒక 5 years బ్యాక్ వరకు పీవైక్యూస్ని బాగా తరోగా ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ మీరు ఎగ్జామ్కి వెళ్ళండి ఇయర్ 2025. సో ఇక్కడ ఆల్రెడీ యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. యూనిట్ డిజిట్ ఏంటి, సైక్లిసిటీ ఏంటి అనేది ఒక బేసిక్ వీడియో ఛానల్లో అప్లోడ్ చేయడం కూడా జరిగింది. సో కాబట్టి ఒకసారి ఎవరైనా సరే యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ మీద అవేర్నెస్ లేకపోతే ఒకసారి మీరు ఆ వీడియో చూడండి. సో యూనిట్ డిజిట్ అడిగినప్పుడు మనం యూనిట్ డిజిట్లో ఉన్న నెంబర్ని తీసుకుంటే సరిపోతుంది. 2 పవర్ 9 × 7 × 5 × 3 × 1. సో ఫస్ట్ దీన్ని మల్టిప్లై చేద్దాం. సో 9 5s are 45, 7 3s are 21. సో 5 1s are 5, 10 + 4 14, 4 2s are 8 + 1 945. సో 2 పవర్ 945. 2కి సైక్లిసిటీ ఏంటంటే 4. సో దీన్ని 4తో మనం డివైడ్ చేయాలి. 4 2s are 8, రిమైనింగ్ 1, 4 3s are 12. సో రిమైనింగ్ 2, 4 6s are 24, రిమైండర్ 1 ఉంటుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 1. 2 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. యూనిట్ డిజిట్లో ఏమొస్తుందంటే మనకి 2. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇవి ఓవరాల్గా కొన్ని 2023లో వచ్చిన కొన్ని క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.